ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి 3వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సీసు, శేషో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి 3వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఈ రోజంతా కొంచెం మీకు ఇష్టం లేని కార్యక్రమాలు ఎక్కువగా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి జీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. తిన్న ఆహారం అరగకపోవటం, అలాగే తినే ఆహారం నుంచి ఏదైనా కొత్త సమస్యలు రావటం అనేది జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ యొక్క కండరాలు కానీ పిక్కలు కానీ వాటి వల్ల కూడా మీకు నొప్పులు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీరు దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు, దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయటం మంచిది. సాధ్యమైనంత వరకు బయట ఫుడ్స్ని మీరు తినకండి, బయట ఆహారాన్ని తీసుకోకండి, బయట పానీయాలు తీసుకోకండి. దానివల్ల ఏంటంటే ఏదో ఒక రకమైన ఆ దోషపూరితమైన భోజనం వల్ల, ఆ దోషపూరితమైన పానీయాల వల్ల ఖచ్చితంగా కూడా మీకు అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల ఈ జీర్ణ సంబంధమైన సమస్యలే కాకుండా ఇతర సమస్యలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా కొంచెం ప్రశాంతంగా ఉండకపోవటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చేస్తున్న ప్రతి విషయంలో కూడా ఏదో రకమైన బాధ కానీ, ఏదో ఒక రకమైన ఆందోళన కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఆ ఎక్కువగా కష్టపడినప్పటికీ కూడా దానికి సంబంధించిన ఆదాయం కానీ, ఫలితాలు కానీ పరిపూర్ణంగా మీకు రాకపోవటం వల్ల ఏంటంటే కొంచెం మానసికంగా మీరు ఆందోళన చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ మానసికంగా ఆందోళన చెంది ఖచ్చితంగా కూడా మరి మీరు కొంచెం మనోవేదనకు గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజంతా కూడా కొంచెం ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మీరు చేస్తున్న ఆదాయం తక్కువ అవుతుంది, ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతాయి. ఈ ఆదాయం తగ్గిపోయి ఖర్చులు పెరిగిపోవటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. కుటుంబ అవసరాల నిమిత్తం కానీ, ఇతరితర పనుల నిమిత్తం కానీ మీకు ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి, ఆదాయం తగ్గిపోతుంది. ఈ ఆదాయం తగ్గిపోవటం వల్ల ఏంటంటే మీరు కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ తల్లిగారు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఖచ్చితంగా ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి కొంచెం మీరు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కష్టపడి చదువు మీదే ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కష్టపడకపోతే కనుక మీరు ఆశించిన ఫలితాలు పొందరన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎవరికైనా సరే మీ పార్ట్నర్స్తో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశాలకు లోను కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కోపతాపాలు ప్రదర్శించవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బంధువులతో విరోధాలు కానీ, మిత్రులతో విరోధాలు కానీ, గొడవలు కానీ పెట్టుకోకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి ఈ రోజున స్త్రీ సౌఖ్యం కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని అభిమానించేవారు, ఆరాధించేవాళ్ళు
అలాగే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీకు కొంచెం సానుకూల మీకు 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 నచ్చినట్టుగా వాళ్ళు నడుచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆదాయం ఖర్చులు ఎక్కువైపోయినా సరే ఆదాయం ఏదో రకంగా మీకు చేతికి అందటం వల్ల ఆ ఖర్చుల బాధ తెలియనప్పటికీ కూడా ఎంతో కొంత లోటులోనే ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఆదాయాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మీరు దేనికి ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి, ఏది అవసరం కాదు, ఏది అవసరం అనే విషయాన్ని మీరు ఒక విధంగా తార్కికంగా ఆలోచించి మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని వచ్చిన ప్రతిదానికి కూడా మీరు ఖర్చు పెట్టుకుంటూ పోతే మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయి ఖచ్చితంగా దానివల్ల మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేసిన పనికి కానీ కృషికి కానీ కొంచెం మీకు సానుకూలమైన ఫలితాలు అంటే ఇబ్బందులున్నా కూడా సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ప్రతిబంధకాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు కష్టపడి కనుక సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి ఆత్మబలంతో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే కనుక ఎంతో కొంత సానుకూలత ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీ పిల్లల విషయంలో కానీ లేకపోతే మీ భవిష్యత్తు విషయంలో కానీ ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ కొంచెం మీరు ముఖ్యంగా మీ పిల్లల విషయంలో వాళ్ళ యొక్క భవిష్యత్తు విషయంలో వాళ్ళ యొక్క చదువుల విషయంలో వాళ్ళ యొక్క వివాహాల విషయంలో కొంచెం ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్థిరాస్తులకు సంబంధించి కూడా మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనువైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల విషయంలో మీరు ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేయాలని మీరు కొంచెం ఒక రకమైన ఆలోచనలు చేస్తారు. ఆలోచనలు తగ్గట్టుగా మరి మీకు ఆదాయం ఉందా లేదా అనే విషయం ఆదాయం లేకపోవటం అనేది మిమ్మల్ని కొంచెం ఆందోళన కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీరు చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజు అంతా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దానిని ఆరోగ్య నియమాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివ నామస్మరణం చేయండి, శివుడికి అభిషేకం చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యం సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.